మినిట్స్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో గురించి కాదన్న మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను వచ్చాను. అసిస్టెంట్గా జాయిన్ అవుతావా? అలా మనకి ఎక్స్ట్రాలు అనుకుంటా, మనకి అసిస్టెంట్ అవసరం. సరే రేపు నేను జాయిన్ అయిపో. థ్యాంక్స్ అన్న. అన్న గుడ్ మార్నింగ్. నిన్నే వస్తా అన్నావు. అంటే ఈరోజు మంచి రోజు అన్నారని. సరే కూర్చో. కృష్ణ, మార్నింగ్ 9కి షాప్ ఓపెన్ చేయాలి. షాప్ మొత్తం క్లీన్ చేయాలి. ఓకే అన్న. ఇప్పుడు ఏం చేయమంటారన్న? ఫస్ట్ వెళ్ళి ఆ స్టాండ్స్ క్లీన్ చేయి. ఓకే అన్న. ఏ కృష్ణ, ఏమైందన్నా? అది కెమెరా బ్యాగ్, టచ్ చేయకు. అన్నా గుడ్ మార్నింగ్. ఫోన్ బట్రా. హలో హలో, ఏ సియాన్, నీతో మాట్లాడే పని ఉంది, రేపు ఒకసారి ఇంటికి రా. ఓకే అన్న. రా. ఎలా నడుస్తుంది బిజినెస్? బాగానే నడుస్తుందనే. చెల్లి మ్యారేజ్ రా. మా ఫ్యామిలీలో చెల్లె లాస్ట్. అవును, మీరు కలిసి చదువుకున్నారు కదా? అవుననే. ఎంత అవుతుంది రెండు వైపులా? 5 lakhs వరకు అవుతుందనే, 2 sides. ఏంటి 5 లక్షలా? సినిమా చేస్తున్నారా, పెళ్లి చేస్తున్నారా మీరు? సినిమాలా తీస్తారండి, ప్రొఫెషనల్స్ ఇక్కడ. ఏసీఎన్ ప్రొఫెషనల్సేగా. అవునదనే. నాకు రీల్స్ కూడా తీయాలి. ఓకే తీద్దాం. ఓకేరా, నువ్వు మాకు బాగా కావాల్సినాడు కాబట్టి పెళ్ళికొడుకు సైడ్ నుంచి మాట రాకుండా చేయి చాలు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటే అన్న మన చెల్లి పెళ్లి గురించి. ఓకే బాయ్ అన్నయ్య వదిన. హలో శివ బ్రో, నేను సిఎన్. హలో చెప్పు సిఎన్. ఒక ఈవెంట్ ఉంది, నీతో మాట్లాడాలి బ్రో. నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చి మాట్లాడదాం. ఓకే. ఏ సిఎన్, సిఎన్ ఏదో మాట్లాడాలన్నావు. శివ కొంచెం బిగ్ ఈవెంట్, నీ సపోర్ట్ కావాలి. ఏ డేట్కి? October 11. ఏం కావాలి? 2 LED, 2 CP, 2 CV, ట్రెడిషనల్ ఫొటోస్, వీడియో, డ్రోన్ కూడా. సరే చేసేద్దాం. సిపిసిబి ఏంటన్నా? క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ వీడియో. మనోడెవరు? అసిస్టెంట్. హాయ్ అన్న, ఐఎమ్ కృష్ణ. 1 lakh ఫోన్పే చేశాను, మిగతా బ్యాలెన్స్ ఈవెంట్ అయిన తర్వాత ఇస్తాను. ఓకే ఓకే సీమ్, కుమ్మేద్దాం. ఇక్కడ బెల్లం కాఫీ బాగుంటుంది, 3 కాఫీ. ఫార్మాలిటీస్ అన్నారు, దిగిన వాళ్ళు దిగినట్టే ఉన్నారంట్రా. శివకు ఫోన్ చేసి లొకేషను టైము పెట్టాను, చూసుకోమని చెప్పు. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. అన్న కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ అని వస్తుందన్న. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఆఫీస్కి చేసావా? ఆఫీస్ కూడా చేశానన్న, 3 days నుంచి లేరంట. హలో అన్న, October 11న ఈవెంట్ ఉంది, ఖాళీనా? అమ్మా అమ్మా అన్నా, మా అని ఫోటోగ్రాఫర్ ఉన్నారు నా పక్క ఊర్లో, వెళ్తే పని అయిపోద్ది, వెళ్దామా? పద వెళ్దాం.
లోపల ఫోటో స్టూడియో ఉండాలి, ఏమైంది? కేసు అయిన తర్వాత తీసేశారుగా. ఇప్పుడు మా ఎక్కడున్నాడు? ఇంకేముంది, అమ్మాయి కూడా వదిలేసిందిగా. ఏ వైన్ షాప్తోనే ఉంటాడు. మా ఉన్నాడా? బుధవారం కదా, గ్రౌండ్లో ఇప్పుడు గ్రౌండ్లో ఉంటాడా? ఉంటాడు. మా తెలుసా? అడుగో అక్కడ ఉన్నాడు. అన్నా 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 అన్నా, నా పేరు కృష్ణ అన్న. మేము ఫోటోగ్రాఫర్స్మి. అతను మా వాంటర్ అన్న. మాకు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా. నేనా? మీరే అన్న. అది మానేసి ఇది మొదలుపెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. అన్నా రా అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా నువ్వు కూడా అడుగన్నా. అన్నా ప్లీజ్ అన్నా. నాకు ప్రాబ్లం ఉంది, అది మీకు చెప్పిన అర్థం కాదు. పెద్ద ఏంటన్నా, 1 lakh అడ్వాన్స్ కూడా ఇచ్చాం. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా 1 డేనే ఉంది. ప్లీజ్ అన్నా. చాలా ట్రై చేసామన్నా, అందరూ బిజీగా ఉన్నారు. ఒక్కరు కూడా ఖాళీ లేరు. నా వల్ల కాదు, వేరే వాడిని చూసుకోండి. ఈ ఈవెంట్ చేయకపోతే నా కెరీర్ పోద్దన్నా. ప్లీజ్ అన్నా. కెరియర్ రండి. నాకు ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఇదే నా ప్రాబ్లం. ప్రతి 2 అవర్స్కి ఇది పడకపోతే నేను పడిపోతాను. నేను చూసుకుంటా అన్నా. ఈవెంట్ డేట్ ఎప్పుడు? ఎల్లుండే అన్నా, October 11. నాకు అర్జెంట్గా ఒక సిమ్ కావాలి. ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయవా? తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాద తనే వసంతం, తన దరి. ఒక సిమ్ కావాలి. ఏ సిమ్? జియో. హలో. హలో మా, ఎలా ఉన్నావు? అది ఒక ఈవెంట్ ఉంది, మన వాళ్ళు రెడీ చేస్తావా? నువ్వు సెట్ చేసిన టీం మా. ఓకే మా, వచ్చేస్తాం. మా ఎక్కడ? వస్తున్నాడన్నా. అన్నా మన వాళ్ళు వచ్చారన్నా, మీరు వస్తున్నారా? వస్తున్నా.
మన వాళ్ళు ఎక్కడున్నారు? లోపల ఉన్నారన్నా. ఏ కృష్ణ, అక్కడ కెమెరా బ్యాగ్ ఉంది, మాకివ్వు. రా. ఏసీఎన్ పెత్తనం కాదు, పని నేర్చుకో. ఎలా ఉన్నావుమా? ఎందుకు మా ఇంకా అదే ఆలోచిస్తున్నావు? బయటకు వచ్చి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. ఇది పోతే ఇది కొనుక్కోవచ్చు, కానీ పోయింది నా జీవితం, తిరిగి రాదు. ఎక్కడి నుంచి వెళ్ళిపోనానా? ఆ బ్రైడ్ రెడీ అయిందన్నా. సరే బాధ. చంపొద్దు, చావు దెబ్బకి వింట్రా. నువ్వు మారోమా. ఏ పార్వతి, మీ ఆయన ఫోన్. ఏ ఏమైంది? 5 minutes మేడం. అన్నా అన్నా, ఏమైందన్నా? నా వల్ల కావట్లేదు కృష్ణ, నేను చేయలేను. అమ్మాయిని మర్చిపోలేదన్నా? నా జీవితాన్ని మర్చిపోలేదు. నేను చూసుకుంటాను. గతం తాలూకు జ్ఞాపకాలు ఇంకా నాలోనే ఉన్నాయి. ఇప్పుడు కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వెందుకు వెళ్ళలేవు? నా కెరీర్ నేనే నాశనం చేసుకున్నానా? నా గతం నన్ను వెతుక్కుంటూ వస్తుందా? నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా? దీని నుంచి బయటికి రాలేనా? వస్తా, నన్ను నేను గెలుస్తా. అన్నా అన్నా అన్నా, రండి అన్న, హాస్పిటల్కి తీసుకెళ్దాం.
అన్నా అన్నా డాక్టర్ గారు వస్తున్నారన్న. అరే మా ఏమైంది మాకి? సడన్గా పడిపోయాడు సార్. తాగలేదా వీడు? లేదు సార్. ఏమైంది సార్? క్రానిక్ ఆల్కహాలిక్ స్టేజ్. మందు తాగపోతే పడిపోతాడు. మరి మానేస్తే? మానాలిగా వీడు అంతే, చెప్పిన మాట వెండు. ఫస్ట్ నుంచి అంతే, వాడికి నచ్చిందే చేస్తాడు. ఇలా అయిపోతున్నానంటారా? బయటికి రండి ఒకసారి. మాకేమైంది సార్? 5 years బ్యాక్ మా వేరు, ఇప్పుడు మా వేరు. అసలు మా పూర్తి పేరు అంటే తెలుసా నీకు? తెలీదు సార్. మహాదేవ్ ఆర్య. ఆ రోజు వాడి జీవితమే మారిపోయింది.